ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. అస్మద్గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్లో ఈ రోజున ఒక చిన్న మంత్ర సాధన ద్వారా సమస్త మంత్రములు, మనం చేసేటువంటి తంత్రములు, అలాగే చేసేటువంటి క్రియలు సిద్ధి పొందడానికి సహకరించేటువంటి మంత్రం గురించి తెలుసుకుందాం. ముందుగా మంత్రము అంటే మననాత్రాయితే మంత్ర. మనస్సులో మనం ఒక మంత్రాన్ని ఏ భావనతో అయితే చేస్తున్నామో ఆ దేవత ఆ రూపంలోనే, ఆ స్వరూపంలోనే మన మనసులో ఏ భావన అయితే చేస్తున్నామో అదేవిధంగా దేవతలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అంటే మనస్సులో మనం ఏ భావన పెట్టుకుని జపం చేస్తే అదే ఫలితం మనకు ఎదురవుతూ ఉంటుంది. అలాగే తంత్రము అంటే తనువుతో చేయబడేటువంటి తంత్రం. అంటే మన చేతుల ద్వారా కానీ, మనసు చేతులు వీటినన్నిటినీ కలిపి కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా తంత్రం అనబడుతుంది. దాన్ని తంత్రంగా పరిగణిస్తారు. అలాగా ఈ రెండు కలిపి చేసేటువంటిదే మంత్రము, తంత్రము. చాలామంది మేము మంత్రానుష్ఠానాలు చేస్తున్నాం స్వామి, మా మంత్రం సిద్ధి పొందిందో లేదో మాకు తెలియదు, మా మంత్రం మాకు పనిచేస్తుందో లేదో మాకు తెలియదు అని చాలామంది చెప్తారు. అటువంటి వారికి ఈ పెట్టబోయేటువంటి మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు అటువంటి అనుమానం ఏదైనా ఉంటే కనుక ఏ అనుష్ఠానం చేసే ముందైనా కానీ ఈ మంత్రాన్ని ఒక 21 సార్లు కానీ 54 సార్లు కానీ జపిస్తే ఆ మంత్రం సిద్ధి పొంది ఆ మంత్రం పనిచేయడానికి, ఉత్తేజించడానికి పనికొస్తుందన్నమాట ఈ మంత్రం. అటువంటి ఈ మంత్రానికి ఎలా చేయాలి అనే విధానాన్ని మీకు తెలియచేస్తాను. ఏ మనిషికైనా కానీ తను చేసేటువంటిది సిద్ధి పొందాలి అనే విపరీతమైన కోరిక ఉంటుంది. కాబట్టి ఆ సిద్ధికి సులభంగా చేర్చేటువంటి మంత్రం అన్నమాట. మీరు స్తోత్రం కానీ, మంత్రం కానీ, జపం కానీ, పారాయణ కానీ ఏమి చేస్తున్నా సరే ఈ మంత్రాన్ని అనుష్ఠించి అది చేస్తే కనుక తొందరగా సిద్ధి పొందుతుంది. అయితే ముందుగా ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకోవడానికి 21 రోజుల విధానం ఉంది. అది పెద్ద సమయంతో పట్టింది కాదు. ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకోవడానికి ముందుగా కావలసినటువంటి సామాన్లు ఒక దత్తగురుని యొక్క ఫోటో, అలాగే విగ్రహం కానీ, లేదా మనకి సాయిబాబా గుడుల దగ్గర అక్కడ కూడా దత్తాత్రేయుడి పాదుకలు అమ్ముతూ ఉంటారు. ఆ పాదుకలు కానీ తెచ్చుకొని అందులోకి దత్తప్రభువుని ఆవాహన చేసి ఒక ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి మీకు సంభవంగా ఉన్నటువంటి పళ్ళు కానీ, కొబ్బరికాయ కానీ, అరటిపండ్లు కానీ యథాసంభవంగా గణపతికి, గురువుకి, దత్తాత్రేయుడికి పూజ చేసి మనం ముందుగా చెప్పుకున్నటువంటి పండ్లు, ఫలాలు స్వామికి నివేదన చేయాలి. నివేదన చేసిన తర్వాత నేను చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని 21 మార్లు రోజుకి లేదా 54 సార్లు ఈ మంత్రాన్ని నిత్యము 21 రోజులు జపించిన తర్వాత ఈ మంత్రము సిద్ధి అవుతుంది. ఈ మంత్రము సిద్ధి అయిన తర్వాత మీరు ఏ దేవతా మంత్రమును కానీ, లేదా మనము చెప్పుకున్న విధంగా భైరవ దీప ప్రయోగం కానీ, ఇలాంటివి చిన్న చిన్న తంత్రములు చేసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని 21 సార్లు కనుక చదివితే మీకు ఆ చేసేటువంటిది సిద్ధి పొంది ఆ తంత్రము కూడా చాలా తొందరగా పనిచేస్తుంది. ఈ మంత్రాన్ని ఇప్పుడు చెప్తున్నాను, మీరందరూ కూడా నోట్ చేసుకునేవారు నోట్ చేసుకోండి, లేదా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, డిస్క్రిప్షన్లో అయినా చూడండి. పరబ్రహ్మ పరమాత్మనే నమః. జగదుత్పత్తి స్థితి ప్రళయకరాయ బ్రహ్మ హరి హర త్రిగుణాత్మనే సర్వకౌతుకాని దర్శయ దత్తాత్రేయాయ నమః. తంత్రానాం సిద్ధింకురు కురు స్వాహ. ఈ మంత్రమును అనుష్ఠించి దత్తప్రభువు యొక్క అనుగ్రహం చేత మీరందరూ కూడా మీరు చేసేటువంటి సాధనలు సఫలత పొందాలని కోరుకుంటూ శుభం.